పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే. పంచాయతీ ఎన్నికల్లో జనం మన వైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్య. సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీలపై చర్చ. దీనికి కౌంటర్గా రామచంద్రరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు. కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మా పార్టీయే. బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 6 గ్యారంటీలను గాలికి వదిలేశారా? విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం? సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వన్ టైం పాలిటిక్స్, ఓటీపీ చెల్లబోవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. నెలల తరబడి ఫామ్ హౌస్లో ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటికి రావడం ఓటీపీ లాంటిదేనని, ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కు వెళ్ళిపోతారని. నేనేమంటున్నా రామచంద్రరావు గారిని, ఓకే మీరు ఏదో ఒకటి ఖండించాలా, మాట్లాడాలా, కానీ తెలంగాణలో ప్రస్తుతము గ్రాఫ్ లేనిది బీజేపీకే కదా. మొన్ననే గడ నరేంద్ర ఆ విషయం స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మీ ఎంపీలకు హితబోధ చేసి క్లాస్ బీకిండ్గా. తెలంగాణలో ఏడుందా ఆ పార్టీ గ్రాఫు మొత్తం పోయిందని చెప్పి మొన్న మీ ఎంపీలకు క్లాస్ బీకడం జరిగింది, హితబోధ చేయడం జరిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని. స్వయాన మీ పార్టీలో ఉన్నటువంటి దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రే మీ పార్టీని తెలంగాణలో గ్రాఫ్ పోయిందని తిడుతూ ఉంటే, మీరేమో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఉన్నది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అంటా ఉంటారు. ఎస్ బరాబర్, నెక్స్ట్ వచ్చేది బీజేపీ. ఎప్పుడు వస్తుంది బీజేపీ నెక్స్ట్? మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమాల గురించి, క్షేమాల గురించి, విద్య గురించి, వైద్యం గురించి, ఫీజు రియంబర్స్మెంట్ల గురించి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాల గురించి మీరు మాట్లాడినంత వరకు మాట్లాడితే అప్పుడు కొద్దో గొప్ప ఆలోచన చేయొచ్చు. మీ పార్టీ కార్యకర్తలేమో బలంగా ఉన్నారు, క్యాడర్ ఏమో సపోర్ట్ చేస్తలేదు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది. పోనీ బీజేపీ పార్టీ ఫండ్ ఉంది, దానన్నా ఖర్చు పెట్టుకొని ఇస్తుర్రా, అది లేదు. మళ్ళీ ఇంకెందుకండి ఈ మాటలు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందామండి మనం కాసేపు.